నా భర్త ఎలుకల మంది చిలకలకి ఇంత కలిపెట్టిండు, ఇంత దాచిపెట్టిండు. నా బిడ్డ మేము కొట్లాడి చూసి నేను వచ్చే దెబ్బ కొట్టినట్టు ఊకే పని చేయకుండా కూర్చుంటాను. ఆ కోపమే నేను లేకపోయింది చూసింది నా బిడ్డ అయితే తాగింది. ఫోన్ మితిమీరి వాడకూడదు అని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ నిండు ప్రాణం బలైంది. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ముత్తాయిపల్లి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగం శంకర్, సుజాత దంపతులకు 2 సంతానం. వారి పెద్ద కూతురు శిరీష గత కొంతకాలంగా మొబైల్ ఫోన్కు అలవాటు పడింది. ఆదివారం రోజున శిరీష అదే పనిగా ఫోన్లో గేములు ఆడుతుండటాన్ని గమనించిన తల్లి సుజాత చదువుకోవాలని లేదా ఇతర పనులు చూసుకోవాలని గట్టిగా చెప్పింది. ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించింది. తల్లి చేసిన హెచ్చరికను శిరీష తప్పుగా అర్థం చేసుకుంది. నా భర్త ఎలుకల మంది చిలకలకి ఇంత కలిపెట్టిండు, ఇంత దాచిపెట్టిండు. నా బిడ్డ మేము కొట్లాడి చూసి నేను వచ్చే దెబ్బ కొట్టినట్టు ఊకే పని చేయకుండా కూర్చుంటాను. ఆ కోపమే నేను లేకపోయింది చూసింది నా బిడ్డ అయితే తాగింది. నేను 1:00 1:30కు వచ్చిన ఎవరెవరికి నాకు చెప్పలేదు. హాస్పిటల్ తీసుకుపోయినా ముత్తయ్య కూడా తీసుకుపోతే ముత్తయ్య కూడా సర్కారు దవాఖాన కొట్టమంటే ఆడి గుంట పోయినా సర్కారు దవాఖానలో కొంట పోతే ముక్కుల పైపులు పెట్టి దిగలేవు. దిగపోతే వాటి గ్లూకోజ్ బాడీ తాగించి అవి తాగిన కక్కేసి 2-3 సార్లు కక్కింది. అమ్మ ఏం కనుక్కుంటావు అంటే లోపలికి వేస్తే అందులో పోయినాక మంచిగా మాట్లాడింది. మంచిగా మాట్లాడి తెల్లందాక ఆమెకు ఆకలి అవుతుంది, దూపు అవుతుంది అని కొట్టుకుంది. నీళ్ళు పోయకమన్న డాక్టర్ నీళ్ళు పోయలేను మీరు ఏళ్ళ ఖర్చులో గాయాలకి ఆమెకు అన్ని అందేళ్ళ కడుపులో కానంటే సరే అనుకున్నాము. అంతెల మీద తెల్లారగట్ల 4:30 అవుతుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమించటంతో శిరీష మృతి చెందింది. గ్రామం ముత్తాయిపల్లి సంగం కృష్ణ, నేను వాళ్ళ బాబాయిని నేను. అయితే మా అన్న కూతురు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడి కొట్లాడుకుంటే అయితే నాడు వేరు చూసింది అమ్మాయి కూడా. కాకపోతే మళ్ళా ఫోన్లు చూసుడు జర అమ్మాయి చూసుడు ఎక్కువ ఉన్నట్ల తల్లి కొంచెం బేరిచ్చింది, తండ్రి బేరిచ్చిండు. ఇట్లా ఫోన్లు చూడొద్దు చేయొద్దు అని చెప్పుడు. ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అట్లా జరిగింది. అంటే ఒకనాడు కూడా తల్లి కూడా అమ్మాయిని ఒక దెబ్బ కొట్టుడు కూడా జరిగింది. ఇలా ఊరికి ఫోన్ చూస్తే బాగుండదు, నువ్వు ఒక ఇంటికి ఇచ్చిపోయేదాన్ని బాగుండదు అని చెప్పేసి ఫోన్లు చూడొద్దు, మంచి రోజులు లేవు అని చెప్పేసి మాట తల్లి అనడం కొంచెం అదైంది. ఇక పిల్ల మనసులో ఏమనుకుందో ఏం చేసిందో కానీ అలా నాన్న ఎలుకలకు మందు అని ఇంట తీసుకొచ్చి పెట్టిండు అన్నట్టు. ఆ ఎలుకలు కొన్ని చనిపోయినాయి. ఆ మందు అనేది కొద్దిగా మిగిలితే ఆ పక్కపోటి కవర్లో పెట్టి ఉన్నది. వీళ్ళు మనం పొద్దున్న లేచి మేము దందకు వెళ్ళిపోయేటోళ్ళం. ఆ పొద్దున్న లేచి దందకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె నీళ్ళల్లో కలుపుకొని తాగేసి అట్లా జరిగింది. దందకు వచ్చే వరకు మాకు మధ్యాహ్నం 1-2 అయిపోతుంది. ఆ తర్వాత వచ్చినాక తెలిసిన తర్వాత అమ్మాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోవడం అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసిర్రు, బతుకుతుందని ఆలోచన మీద ఉన్నాం. కానీ 4 గంటలన్నరకు అట్లా చనిపోవడం జరిగింది. ఇంట్లో మేము ఎవరం లేము, చిన్నపిల్లలు ఉన్నారు కానీ చిన్నపిల్లలకు తెలియదు, ఎవరు లేరు, అందరం బయటకు వెళ్ళిపోయినాం. అంత దంద చేసుకుంటూలేమే. పొద్దుగా లేచి అందరికి మేము స్టీల్ సామాన్ అమ్ముకుంటా తిరుగుతాము ఉల్టపోటీ. ఇది జరిగింది కదా. చికెన్ కిలకు తిరుక్కొని స్టీల్ సామాన్ అమ్ముకొని బతుకుతాం. అలా మా వ్యాపారం అది. కూతురు మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురు బాగుండాలని చెప్పామే తప్ప
ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని అంటున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దానిలో పోయినా ఇది ఏమైందంటే ఈమె సెల్ ఫోన్ ఎక్కువ వాడుతుందన్నమాట. వాడకం చేస్తుంటే ఈమె ఎక్కువ సెల్ ఫోన్ ఏం చూసుకో ఏం లేక చూడకమ్మా చూస్తే బాగున్నది కదా, నీ పని చూసుకో, ఇంట్లో పని చూసుకో అని ఆ భార్య అన్నమాట. అంటే ఇది ఎప్పటికి న్యాయం పడతాయి ఏమమ్మా, ఎప్పటికి ఫోన్ చూసుకుంటే న్యాయం పడుతుంది అని అని ఉంటే మళ్ళీ మాట్లాడింది నాకు. తల్లి మీకు మాట్లాడితే ఇవన్నీ ఉంటే మాట్లాడుతూ ఎందుకమ్మా అని ఒక చెంప మీకు దెబ్బ కొట్టి మంచి పని చేసుకో బిడ్డ, ఫోన్ల మీద ఎందుకొని ఇంకా సంబంధం వచ్చింది, అత్తగారి ఎందుకు మంచిగా ఉంటాం కదా, అట్లా నేర్చుకో, పేరు మాకు రావద్దు మీకు రావద్దు, మంచిగా బతకాలి బిడ్డ అని ఒక బుద్ధిగా అని చెప్పి చెంప మీద కొద్దిగా ఉంటాను. కొట్టి ఆయన నేను ఊళ్ళకపోయినాం. నేను ఇట్లా చేసుకుంటుంది అనుకోలేదు. అవి ఎలుకలు ఉన్నాయని నేను ఎలుకల మంది ఇచ్చాను. ఎలుకల మంది అని కొన్ని ఎలుకలు పెట్టినా చచ్చిపోయినాయి. ఉద్యానికి ఉంది అలా ప్యాకెట్, అది భద్రంగా తీసి మళ్ళీ పక్క పెట్టిన. నా బిడ్డ ఎప్పుడు చూసిందో ఏమో ఇక చిన్న లేదా అప్పుడు చిన్న చిన్న కూతురు చెప్పిన ఇక అది చూసి అలియాలు కలుపుకున్నప్పుడు 7 గంటలకేమో ఆగినట. ఉదయకి వచ్చాకే నిన్న పొద్దున్న గంటలకు ఆధారం పొద్దుగల 7 గంటలు తాగినట. తాగి మళ్ళీ నాకు ఏం చేసింది, మళ్ళా ఫోన్ చేసింది, డాడీ ఉళ్ళకి కదా ఎప్పుడు వస్తాడంటే, మమ్మీ నాకేం గుర్తుంది తాగిందా కదా, ఇక నేను అసలు బిడ్డ మెల్లగస్తుంది, నీకు ఊరు అయిపోలేదు, ఊరు అయిపోయినాక వస్తుంది అనగానే మళ్ళీ చూసి మమ్మీ లేదన్నమాట. మమ్మీ వేరే గల్లీలో ఉన్నది, నేను వేరే గల్లీలో ఉన్నా, ఇక మమ్మీ ఇలా వస్తుంది బిడ్డ అన్న. సరే కదా మా డబ్బు రాదే అన్నారు. అంటే నాకు ఎంత డౌట్ పోలేదు, ఏమవుతుంది బిడ్డ అని చెప్పి ఇట్లా అన్న. ఏం లేదు బాబు, తలకాయ ఇట్లా వస్తుంది, కల్పిస్తుంది అన్నారు. అంటే అది కడుపు చూస్తున్నాడంటే మా భార్య అని ఉండే అది దేజుకు అయితే కలిపి అప్పిస్తుందన్నమాట. ఇక దాని గురించి ప్రాబ్లం ఉందేమో ఏం కట్టి అని ఈమె మా భార్య అనేది ఇంటికి పోతాం కదా, ఇంటికి పోయినాక మా హాస్పిటల్ తీసుకోవడానికి హాస్పిటల్ చూపించడానికి అనేది అట్లా ఉక్కున్నాం. లేదంటే మేము మందు తాగింది ఆ తాగినాన్ని మాకు తెలియదు, మందు తాగుతున్నాను సరంగా వస్తుంది, ఇది విషయం మాకు తెలియదు. ఇక ఇంటి ఆ ఊళ్ళకి రాగానే ఈ తాగానే కొంచెం ఈడ వాంతి చేసుకుందట. మా చిన్న బిడ్డ చూసింది, ఇక వాంతులు 2 సార్లు వాంతి చేసుకుంది. ఇక్కడిని మా ఇంటికి హాస్పిటల్ అంతా వాంతి చేసుకుంది. మళ్ళీ ఆడికి ముత్తపడ హాస్పిటల్ తీసుకుపోతే ఆయన వచ్చలేడు, పచ్చప్ప డాక్టర్ పోరమ్మా అంటే ఆడు ఉండవు. లేకపోతే 4 గంటల దాకా మంచిగా ఉంది, మాట్లాడి చేసింది. 5 గంటల వరకు మనిషి చేతికి రాలేదు.